హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ఈరోజైతే మనం టిఫిన్లోకి సింపుల్గా మంచి ఆరోగ్యకరమైన చట్నీ ఒకటైతే చూపిస్తానండి. ఇది పల్లీలు కరివేపాకు చట్నీ అండి. ఇది ఇడ్లీలోకి, దోశల్లోకి, గారెల్లోకి, దేంట్లోకైనా బాగుంటుంది. అది కాకుండా మంచి ఆరోగ్యం కూడా ఇది ఎలా చేయాలి ఏంటన్నది ప్రాసెస్ చూపిస్తాను. మనం నేనైతే చిన్న గ్లాస్ పల్లీలు తీసుకున్నానండి. తీసుకుని అవి ముందుగా వేపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయలు అన్నీ ఒకసారి వేసేసుకోవాలండి. వేసేసుకుని కొంచెం ఆయిల్ పోసుకొని ఇవి మొత్తం చక్కగా మగ్గే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవచ్చండి. ఇది ఎంత ఆరోగ్యకరం అంటే చాలా బాగుంటుందండి చట్నీ. ఏ చట్నీ అయినా మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోకూడదండి. అయితే ఒకటి నేను ఒక పొట్టు కచ్చాపిచ్చగా తీసానండి. ఎందుకంటే మొత్తం పొట్టు తీస్తే దీని టేస్ట్ అన్నది పోతుంది. అంతేకాకుండా కొంచెం పచ్చి జీలకర్ర వేసుకున్నాను. వేసుకుని అది మొత్తం చల్లారిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎంత 5 నిమిషాలు ఈజీగా అయిపోద్ది. పిల్లలకి స్కూల్కి వెళ్ళే టైంలో అయినా ఎప్పుడైనా మనం 5 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అనమాట. సాల్ట్ కూడా మనం ఎంత తినగలిగితే అంత అండి. అది కూడా వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మనం చట్నీ ఎంత స్మూత్గా ఉంటుందో అలా మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు లైట్గా పోపు పెట్టుకుందామండి. చాలా ఈజీ అండి ఇది. 3 నిమిషాలు కూడా పట్టదు. అంత సింపుల్గా అయిపోద్ది. చట్నీ చూసారా ఎంత బాగుందో కలర్గా. పోపు అయితే పెట్టేసుకున్నానండి. పైన చిలకరించేస్తున్నాను. ఇంకా అంతేనండి, ఏమీ లేదు. చాలా ఈజీ. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, అంత రుచిగా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో. ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు, అంత బాగుంటుంది చట్నీ. ఒకసారి చూడండి, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా అంటే చాలా ఈజీ. ఉంటానండి. బాయ్.